గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. ఉన్నత విద్యలో చదవకపోయినా జీవితంలో బాగా స్థిరపడడానికి అరుదైన అవకాశం కల్పిస్తోంది బెర్జియా గ్రూప్. కనీసం 10వ తరగతి చదివిన విద్యార్థులకు కేవలం 4 నెలల ట్రైనింగ్తో 20 నెలల ఫుల్ టైమ్ను అలాగే జాబ్ను అది కూడా మలేషియాలో ఆఫర్ చేస్తోంది ఈ సంస్థ. కోర్సుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మీరు కాల్ చేయొచ్చు. దివిజా గ్రూప్ వారు గత 12 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులకు సేవలు అందిస్తూ వస్తున్నారు. వారు ఇప్పుడు మలేషియాలో ట్రైనింగ్తో పాటు ఇంటర్న్షిప్ చేయాలనుకునే విద్యార్థులకు ఒక గొప్ప సదవకాశాన్ని అందిస్తున్నారు. వాటి వివరాలను అందించడానికి స్టూడియోలో బెర్జియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజర్ మహమ్మద్ షామిల్ గారు, అలాగే దివిజా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ హనుమంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ కోర్సు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ జెంట్మెన్. Good evening. Very good evening. So first of all, Mohammad Shamil. Yes. So can you please tell something about this Malaysia country and its culture? Thank you very much. Basically, before I explain on that, I would like to thank HNTV and also our partner Divija Group for giving us this opportunity to share some information of education in Malaysia. Basically, Malaysia is quite a famous country in the Southeast Asian region with a population of about 30 million, comprising of 3 main races, which is Malay about 50%, the Chinese about 22%, and even Indians, we have got about 7%. The rest of it are comprising of all the indigenous group. Of course, you all know that the capital is Kuala Lumpur, yeah, with a population of about close to 2 million. Okay. రెడ్డి గారు, సో మీరు ఏ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నారు అంటే వీళ్ళతో టైప్ అయినట్టున్నారు బెర్జియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ హాస్పిటాలిటీ. అవునండి. ఇవాళ పర్టికులర్గా ఏ కోర్స్ గురించి చెప్పబోతున్నారు, ఓవరాల్గా ఏ కోర్స్ ఆఫర్ చేస్తారు? ఓకే అండి, బెర్జియా యూనివర్సిటీ అనేది అది చాలా పెద్ద సంస్థ, చాలా ప్రోగ్రామ్స్, హాస్పిటాలిటీ స్పెషలైజ్డ్ యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్. అది దాంట్లో SMI ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది, స్కిల్స్ మలేషియన్ ఇన్వైట్ ప్రోగ్రామ్ అంటారు. దాన్ని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అందిస్తారు. అది దాని ప్రత్యేకత ఏంటంటే క్లాసెస్ తక్కువగా ఉండి ప్రాక్టికల్స్ ఎక్కువగా ఉంటాయండి. అది టోటల్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి 24 months ఉంటుంది. ఫస్ట్ 4 months వీళ్ళు క్లాసెస్, థియరీ క్లాసెస్ ఉంటాయి, అలాగే ప్రాక్టికల్ ఉంటాయి. ఆ తర్వాత 5th month నుంచి ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. అది 3 to 5 star హోటల్స్లో అండర్ ద బెర్జియా కార్పొరేషన్కే దాదాపుగా వీళ్ళ అండర్ గ్రూప్లో 3,000 పైగా హోటల్స్ ఉంటాయి. వీళ్ళ దాంట్లోనే వాళ్ళు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది SSC ఆ పైన చదువుకున్నటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం ముఖ్య ఉద్దేశం ఈ ప్రోగ్రామ్. రైట్ సార్, ఒక్క వాళ్ళతో మాట్లాడదాం. తిరుపతి అయ్య కరీంనగర్ నుంచి, గుడ్ ఈవినింగ్ అని చెప్పండి. హలో చెప్పండి, మీ క్వశ్చన్ అంటే అడగండి. గుడ్ ఈవినింగ్ చెప్పండి, మీ వివరాలు చెప్పండి. మీరు ఏం చదువుకున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు చెప్తే వాళ్ళు గైడ్ చేస్తారు. సార్ ఎట్లా సార్ ఇది మలేషియాలో 3 star 5 star హోటల్లో జాబ్స్ అండి? తిరుపతి గారు, ఈ మలేషియాలో ఏదైతే మనం ప్రోగ్రామ్ ఇస్తున్నామో ఇది SMI ప్రోగ్రామ్ అంటారు, అంటే స్కిల్స్ మలేషియన్ ఇన్వైట్ ప్రోగ్రామ్ అని. ఇది మినిమం 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది. దీనికి ఏజ్ వచ్చేస్తే 17 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటారు. సో ఫస్ట్ మొదటి 4 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అంటే ఫుడ్ అండ్ బెవరేజెస్లో కావచ్చు, ఫుడ్ ప్రొడక్షన్లో కావచ్చు, గెస్ట్ రిలేషన్లో కానీ మొదటి 4 నెలలు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత ఫుడ్ ప్రొడక్షన్ అండ్ ఫుడ్ అండ్ బెవరేజెస్లో 20 నెలలు ఫుల్ టైం జాబ్, మనం ఇంటర్న్షిప్ అంటాం, వాళ్ళు అటాచ్మెంట్ అంటారు అక్కడ వాళ్ళ భాషలో. అది 20 నెలలు ఫుల్ టైమ్గా 3 to 5 star హోటల్స్లో మీకు జాబ్ అలవెన్స్తో పాటుగా ఒక నెలకు గాను 8 గంటల డ్యూటీకి 1000 ringgit ఇచ్చే అవకాశం ఉంది. అలాగే డ్యూటీ మీల్ అకామిడేషన్ ఫ్రీ ఇస్తారు. బట్ ఫస్ట్ 4 months మాత్రం ఫుడ్ అకామిడేషన్ బాధ్యత మీదే ఉంటుంది. అది కాలేజ్ వాళ్ళు హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారండి. రైట్ సార్, మరో కాలర్తో మాట్లాడదాం. ఈశ్వరప్ప, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నా పేరు ఈశ్వరప్ప అని, నేను 10th class పాస్ అయ్యాను. ఓకే. ప్రస్తుతానికి బెంగళూరులో జాబ్ చేస్తున్నాను అసిస్టెంట్ కుక్గా. ఓకే. నేను అదే మలేషియాకి వెళ్ళాలనుకున్నాను. ఏ విధంగా వాళ్ళు సహాయపడతారు, ఏ విధంగా మాకు హెల్ప్ అవుతుంది, కొంచెం చెప్పగలరా సార్? ఓకే, ఈశ్వరయ్య గారు, మీరు అసిస్టెంట్ కుక్గా పనిచేస్తున్నామన్నారు కదా,
అవును సార్. సో ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నావో తెలుసుకోవచ్చా? సార్ 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. ఓకే, మీ వయసు ఎంత ఉంటుంది? సార్ నా వయసు ఇప్పుడు 20 years సార్. ఓకే, నో ప్రాబ్లం. మీరు ఈ కోర్సు తీసుకోవడానికి అవకాశం ఉందండి. మీరు ఫుడ్ ప్రొడక్షన్లో తీసుకోవచ్చు. రేపు మనము హైదరాబాద్లో క్రాంతి జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ రామంతపురంలో అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది సెమినార్తో పాటు. మీరు రేపు రండి, అక్కడికి వస్తే మీకు పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. దీని కోర్స్ ఫీజు కూడా 16,500 రింగిట్లు ఉంటుందండి 2 సంవత్సరాలకు గాను. దాంట్లో మీరు సగం ఫీజు పే చేస్తే సరిపోతుంది. మిగతా సగం వాళ్ళు సాలరీ నుంచి ఏదైతే మీరు 5వ నెల నుంచి జాబ్ వెళ్తారో ఆ సాలరీ నుంచి డిడక్షన్ చేసుకునే అవకాశం ఉంటుందండి. మంత్లీ కొంత ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ట్యూషన్ ఫీజు పే చేసుకునే అవకాశాన్ని కూడా యూనివర్సిటీ వాళ్ళు మనకు కల్పిస్తున్నారు. రైట్ సార్, మరో కాలర్తో మాట్లాడదాం. వెంకటేష్ కరీంనగర్ నుంచి. నమస్తే అండి. సార్ నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి, మీ క్వశ్చన్ అడగచ్చు. సార్ నేను 10th పాస్ అయ్యాను, ఇంటర్ చేశాను నేను. ఓకే, ఇంటర్ డిస్కంటిన్యూ. హలో చెప్పండి వెంకటేష్ గారు, చెప్పండి, వింటున్నారు, చెప్పండి. ఇంటర్ డిస్కంటిన్యూ చేశాను సార్. నేను ఆ కోర్స్ చేయాలనుకుంటున్నాను. ఎలా ప్రాసెస్? వెంకటేష్ గారు, మీరు రేపు రామంతపూర్ క్రాంతి జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ దగ్గరికి రండి సార్. వస్తే అక్కడ మీకు పూర్తి వివరాలు ఇస్తామండి. మీరు అందులో మనకు ఎస్ఎంఐ ప్రోగ్రాంలో 3 కోర్సెస్ ఉంటాయి. ఒకటి గెస్ట్ రిలేషన్, ఫుడ్ అండ్ బివరేజెస్ ఆపరేషన్స్ అని, రెండవది ఫుడ్ ప్రొడక్షన్స్ అనేది ఉంటుంది. మీరు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీరు రేపు రామంతపూర్ రాగలిగితే పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. రైట్ సార్, మరో కాలర్తో మాట్లాడదాం. సుధీర్ ఫ్రమ్ వరంగల్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సుధీర్ గారు, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. అదే మీ క్వాలిఫికేషన్, మీరు ఎక్కడ ఉంటారో చెప్తే దాన్ని బట్టి వాళ్ళు గైడ్ చేస్తారు. ఓకే, ఏం చదువుకున్నారు చెప్పండి. ఓకే, డిగ్రీ కంప్లీట్ చేశారు. మీరు ఈ హోటల్ మేనేజ్మెంట్ రంగాన్ని కెరీర్గా ఎంచుకోవాలనుకుంటున్నారు, అంతే కదండి? ఓకే, దీంట్లో ఈ ఏదైతే హోటల్ మేనేజ్మెంట్ రంగం ఉన్నది ఇప్పుడు మలేషియా ఇప్పుడిప్పుడే టూరిజంలో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. దాంట్లో మలేషియాలో దాదాపుగా 8,000కు పైగా హోటల్స్ ఉన్నాయండి, 3 to 5 star హోటల్స్ తీసుకున్నప్పుడు. ఇప్పుడు బెర్జయా అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అండ్ మెయిన్ క్యాంపస్ టైమ్ స్క్వేర్ అనేది మీకు ఉంటుంది. ఇట్స్ అ వెరీ బిగ్ క్యాంపస్, మెయిన్ కౌలాలంపూర్ సిటీలోనే ఉంటుంది. కాబట్టి మీరు రేపు రండి సార్, వస్తే పూర్తి వివరాలు మన యూనివర్సిటీ పర్సన్ కూడా ఇక్కడ ఉన్నారు, మీకు అందించడం జరుగుతుంది. రైట్ సార్, మరో కాలర్తో మాట్లాడదాం. అశోక్ ఫ్రమ్ హైదరాబాద్. గుడ్ ఈవినింగ్ అండి. అశోక్ గారు, అశోక్ గారు చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ అది యాక్చువల్లీ మన 1.5 year హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అయిపోయింది సార్. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్లీ జాబ్ పర్పస్ లో వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి, బయటకు వెళ్ళడానికి ఏమన్నా మీ దగ్గర మన సలహా ప్లానింగ్ ఏమన్నా ఉందా అని? లేదండి, మేము అలాంటి డైరెక్ట్ జాబ్ ఇవ్వడం అనేది మేము చేయలేము, అది మా వల్ల కాదు. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ మీద వెళ్ళి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కింద మాత్రమే ఇది సాధ్యమయ్యే అవకాశం ఉంది. రైట్ సార్. అలా ఇప్పుడు 1.5 year వ్యాలిడిటీ ఉంటుందా, సర్టిఫికేట్ 3 years ఉంటుందా, అట్లా ఏమైనా చెప్పగలరా? ఇది 2 years వ్యాలిడిటీ ఉంటుందండి. 2 years హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వాళ్ళు డిజైన్ చేసినటువంటి ప్రోగ్రాము మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్. ఇది మీకు 2 years వ్యాలిడిటీ ఉంటుంది. సర్టిఫికేట్స్ కూడా 2 వస్తాయి. ఒకటి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వాళ్ళు ఒకటి ఇస్తారు, అంటే మినిస్ట్రీ వాళ్ళు ఒకటి ఇస్తారు. రెండో సర్టిఫికేట్ యూనివర్సిటీ మన బెర్జయా యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారండి. 2 సర్టిఫికేట్స్ వస్తాయి మీకు. రైట్ సార్. Mohammed sir, yes, could sir. you please tell us about Berzaya UCH Okay, and where it is located exactly, so that people can come and Right. see. Okay, Bejaya University College for Hospitality is actually strategically located in the Golden Triangle of Kuala Lumpur. Yeah, we are located at Bejaya Times Square. There's a big complex surrounded by many hotels, even some of the convention centers as well. Yeah, it's right at the city of Kuala Lumpur. Okay. And what about the advantages by studying in Malaysia? Well, basically in Malaysia, it's an up and coming provider of higher education in the region. We are considered one of the top in the region, and every year we have approximately about close to 100,000 foreign students coming to Malaysia. And of course, Bejaya University College itself is a specialized university. We are still very new, very young, only about 6 years, but we are now among the top provider of hospitality education. Yep.
గ్రేట్. రెడ్డి గారు, Sir, అంటే ఈ అవగాహన కల్పించడానికి ఏమైనా సెమినార్స్ లాంటివి కండక్ట్ చేయడం కానీ, లేకపోతే స్పాట్ అడ్మిషన్స్ ఏమైనా అలాంటివి ఏమైనా చేస్తున్నారా? అవునండి, చేస్తున్నాము. ఇక్కడ ఈ కోర్స్ అందించే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము ఎన్నోసార్లు కొన్ని ఇంటర్వ్యూస్ గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, వేరే కంట్రీస్ ఏదైనా కానీ ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు చాలామంది అడుగుతారు, నేను 10వ తరగతి పాస్ అయినండి లేదా ఇంటర్మీడియట్ పాస్ అయినండి, మాకు ఏదైనా హోటల్ జాబ్స్ ఇవ్వగలరా అనేది. అలాంటివి మేము నేరుగా అందించలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి అలాంటి విద్యార్థులు ఏదైతే అభ్యర్థుల కోసం ఈ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. దీంట్లో ఫుడ్ అండ్ బివరేజ్ తీసుకున్న వాళ్ళకి విస్తృతమైన అవకాశాలు ఉంటాయండి. మలేషియాలో చాలా హోటల్స్ ఇప్పుడు మలేషియా టూరిజంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. బెర్జా ఇట్ సెల్ఫ్ హ్యావింగ్ మెనీ హోటల్స్ అండర్ దే, లైక్ స్టార్బక్స్, దే హ్యావ్ 185 స్టార్బక్స్ ఇన్ ఫ్రాంచైజీస్. కాబట్టి బెర్జా వాళ్ళకి చాలా రిక్వైర్మెంట్ ఉంది. అకార్డింగ్ టు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, బై 2020 మలేషియా ఇట్ సెల్ఫ్ నీడ్ 6 మిలియన్ స్కిల్ వర్కర్. దాదాపుగా 60 లక్షల మంది రిక్వైర్మెంట్ ఈస్ రిలీజ్డ్ బై ద మినిస్ట్రీ. ఆప్షన్ స్కిల్ వర్కర్ కావాలి. ఆ స్కిల్ వర్కర్స్ కోసమే ఈ ప్రోగ్రామ్ అనేది ఇంటర్న్షిప్ స్టూడెంట్స్కి వీళ్ళు ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఈ ప్రోగ్రామ్ ఎస్ఎంఐ అంటే స్కిల్స్ మలేషియా ఇన్వైట్ ప్రోగ్రామ్. ఇన్వైట్ అంటే మళ్ళీ దానికి ఒక సపరేట్ ఉంటే ఇంటర్నేషనల్ ట్రైనింగ్ వొకేషనల్ ప్రోగ్రామ్ అంటారు దాన్ని. రైట్ సార్, మరో కాలర్తో మాట్లాడదాం. శ్రీనివాస్ రెడ్డి కరీంనగర్ నుంచి. గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. హనుమంతరెడ్డి సార్ మాట్లాడుతున్నామండి. నమస్కారం, చెప్పండి సార్. సార్, ఇప్పుడు మేము రేపు అడ్మిషన్ ఇచ్చిన తర్వాత మేము మలేషియాలో ట్రైనింగ్ తీసుకోవడం ఎక్కడ తీసుకోండి? అది మలేషియాలోనే ఉంటుంది సార్. మీరు ఫస్ట్ అడ్మిషన్ అనేది తీసుకున్న తర్వాత వీసా కాలేజ్ వాళ్ళే మలేషియా నుంచి పంపిస్తారు. ఆ తర్వాత మనము చెన్నైలో ఎంబసీ నుంచి స్టాంపింగ్ చేసేసుకొని ఇది నవంబర్ ఇంటేక్ కోసం ఇప్పుడు అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. సో నవంబర్ ఫస్ట్ వీక్లో మీరు మలేషియాలో ఉండాల్సి ఉంటుంది. ఫస్ట్ 4 months కూడా మలేషియా బెర్జాయ్ క్యాంపస్లోనే మీరు ఉండటం చదవటం జరుగుతుంది. ఆ తర్వాత 5వ నెల నుంచి బెర్జాయ్ వాళ్ళే వాళ్ళ అండర్లో ఉన్నటువంటి హోటల్స్కు మాత్రమే వాళ్ళు ఆన్ జాబ్ ట్రైనింగ్ కోసం, వాళ్ళ ఆన్ జాబ్ ట్రైనింగ్ అని మనం ఇంటర్న్షిప్ అని అంటాము, లేదా వాళ్ళ పరిభాషలో చెప్పాలంటే అటాచ్మెంట్ అని కూడా అంటారు. కోర్సులో భాగంగా వాళ్ళు పంపించిన ఏదైనా హోటల్స్కు మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందండి. దానికి మీకు శాలరీ కూడా పే చేస్తారు. మినిమం 8 hours డ్యూటీ గాను 1000 ringgits పే చేసే అవకాశం ఉంది. అలాగే డ్యూటీ మీల్ ఫ్రీగా ఇస్తారు, అకామిడేషన్ కూడా ఫ్రీ ఉంటుంది. రైట్ సార్, మరో కాలర్తో మాట్లాడదాం. సతీష్ ఫ్రమ్ బెంగళూరు. గుడ్ ఈవినింగ్ అండి. సార్, వెరీ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. హలో, చెప్పండి సతీష్ గారు. సార్, అది యాక్చువల్లీ అయితే 9th డిస్కంటిన్యూ చేశాను. తర్వాత ఒక 1 year గ్యాప్ వచ్చింది. ఓకే. 1 year గ్యాప్ తర్వాత నేను ఓపెన్ 10th లో 10th కంప్లీట్ చేశాను సార్ నేను. ఓకే ఓకే. అదే ఇప్పుడు దాన్ని ఎలా ట్రై చేశారు సార్ మీరు? సో ఓపెన్ అంటే మీరు 1 sitting లో కంప్లీట్ చేశారండి? సార్, ఇది 1 sitting లో కంప్లీట్ చేశారా? 1 year లో కంప్లీట్ అయిపోయింది సార్. 1 year లో ఫినిష్ అయిపోయింది. సో మీరు మీ డాక్యుమెంట్ తీసుకొని ఒకసారి రేపు మాకు క్రాంతి జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ రామంతపూర్లో కలవండి సార్. దాన్ని చూసిన తర్వాత మీకు అడ్వైస్ చేయగలం. నార్మల్గా అయితే ఇది ఎస్ఎస్సి తప్పనిసరి పాస్ అయ్యి ఉండాలి. అలా లేనప్పుడు అడ్మిషన్ తీసుకునేదానికి కుదరదండి. రైట్. మనకి యూజ్ అవుతుందంటారా, యూజ్ అవ్వలేదంటారు ఓపెన్ 10th కదా? ఓపెన్ 10th అనేది ఇక్కడ రికగ్నిషన్ ఉంటే అవుతుందండి. అది సర్టిఫికేట్ మేము చూసిన తర్వాత మీకు అడ్వైస్ చేయగలం. రైట్ జెంట్లమెన్, మనం మరికొంతమంది కాలర్స్తో మాట్లాడే ముందు, అలాగే అక్కడ ఎలా ఉంటుంది ఏంటి ఫెసిలిటీస్ వాటి గురించి కూడా తెలుసుకునే ముందు ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కరీ టైమ్స్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. శ్రేష్టమైన ప్రేమను గుర్తు చేసే శ్రేష్టారు. శ్రేష్టమైన ప్రేమకు శ్రేష్ఠ ఆరు. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం, ఆర్యవైద్య ఫార్మసీ, కోయంబత్తూరు వారి సౌజన్యంతో వెలసినది. పంచకర్మ చికిత్సలో సాటిలేని చికిత్సాలయం. ముఖ్యంగా ఆర్థరైటిస్ సమస్యకు ఇక్కడ పరిష్కారం లభించును. ఇది వరకు ఆర్థరైటిస్ వల్ల ఏ పనులు కూడా చేసుకోలేకపోయేదాన్ని. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయంలో చికిత్స అనంతరం చాలా ఆనందంగా ఉంది. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం, ఇది మన అందరి ఆరోగ్యానికి మంత్రాలయం. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం, హైదరాబాద్, విజయవాడ. 9912347026, 9912347826.
వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ టైమ్స్. 10th క్లాస్ చదివినా కూడా హోటల్ మేనేజ్మెంట్లో ఏ విధంగా కెరియర్ని బిల్డప్ చేసుకోవచ్చు, ముఖ్యంగా మలేషియాలో, దాని గురించి మాట్లాడుతున్నాం. ఒక కలర్తో మాట్లాడదాం సార్. సాయి కుమార్, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి, చెప్పండి. హలో సార్, సాయి కుమార్ సాయి కుమార్ వరంగల్. చెప్పండి. ఇప్పుడు బాబు 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్ చదివాడు సార్. ఓకే, హలో చెప్పండి సాయి కుమార్ గారు, వినపడుతుంది, చెప్పండి. అయితే బాబు ఇంటర్ చదివాడు, ఇంటర్ లో 3 సబ్జెక్ట్ పోయినాయి సెకండ్ ఇయర్ లో సిఈసి. ఓకే, అయితే స్టడీ ఆపేశాడు. ఇప్పుడు మనం దీంట్లో హోటల్ మేనేజ్మెంట్ అంటే ఎట్లా వెళ్ళాలి, ఫీజు ఎంత ఒకసారి మాకు అది కండిషన్ చెప్పండి సార్. అది చెప్తానండి, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దీనికి మినిమం క్వాలిఫికేషన్ అంటే 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుందండి. మీ బాబు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. దీంట్లో ఫుడ్ అండ్ బివరేజెస్ ఆపరేషన్స్ ఒక ప్రోగ్రామ్ ఉంది, ఫుడ్ ప్రిపరేషన్ ఒక ప్రోగ్రామ్, గెస్ట్ రిలేషన్ అనేది ఉందండి. ఫుడ్ అండ్ బివరేజెస్ తర్వాత ఫుడ్ ప్రొడక్షన్ వచ్చినప్పుడు ఇవి రెండు కూడా 2 సంవత్సరాల కోర్సులు. F&B ఫుడ్ అండ్ బివరేజెస్ ఫీ స్ట్రక్చర్ వచ్చేస్తే 2 సంవత్సరాలు గాను 14,500 రింగిట్లు ఉంటుంది. దాంట్లో మీరు సగం పే చేస్తే మిగతా సగం వాళ్ళు ఆన్ జాబ్ ట్రైనింగ్కి ఏదైతే వెళ్ళినప్పుడు సాలరీ పే చేస్తారో అది ఆ స్టైఫండ్ నుంచి వీళ్ళు డిడక్ట్ చేసుకుంటారు కాలేజీలో. అదొక సదుపాయాన్ని మనం యూనివర్సిటీ వారిని రిక్వెస్ట్ చేసి మన ఇండియన్ స్టూడెంట్ని కల్పించడం జరిగింది. అలాగే ఫుడ్ ప్రొడక్షన్ తీసుకున్నప్పుడు 16,500 రింగిట్లు ఉంటుందండి. అది కూడా సేమ్ 50% పే చేస్తే మిగతా 50% దే కెన్ డిడక్ట్ ఫ్రమ్ ద ఓజేటీ అలవెన్స్ అనమాట. అలాగే గెస్ట్ రిలేషన్స్ అయితే 1 year ప్రోగ్రామ్, అది 9,500 రింగిట్లు ఉంటుంది. అది కూడా సేమ్ 50% పే చేస్తే రిమైనింగ్ 50% దే కెన్ డిడక్ట్ ఫ్రమ్ ద ఓజేటీ అలవెన్స్. సో మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇట్స్ బెటర్ టు కమ్ టు సెమినార్ అండ్ స్పాట్ అడ్మిషన్ టుమారో ఇన్ రామంతపూర్ సార్, ప్లీజ్ కమ్. రైట్ సార్. ఇకపోతే ఇప్పుడు హాస్టల్ ఫెసిలిటీ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎలా ఉంటుంది హాస్టల్ ఫెసిలిటీ? ఇక్కడ బెర్జా అనేది వెరీ బిగ్, మళ్ళీ చెప్పినట్టుగానే చాలా పెద్ద సంస్థ. దీనికి ప్రత్యేకంగా సొంత బిల్డింగ్స్తో కూడుకున్న హాస్టల్స్ ఉన్నాయి. లేడీస్కి అండ్ అంటే అబ్బాయిలకు అమ్మాయిలకు వేరువేరుగా హాస్టల్స్ ఉంటుంది. దీని కాస్ట్ రఫ్లీ అంటే లొకేషన్ బట్టి, ఎగ్జాంపుల్ ఇప్పుడు మెయిన్ క్యాంపస్లో అనుకునేప్పుడు వీళ్ళకి పర్ మంత్ 400 టికెట్స్ అకామిడేషన్ కాస్ట్ వస్తుంది. షేరింగ్లో వచ్చినప్పుడు అది ఫెసిలిటీస్ ఇస్తారు. వీళ్ళు మినిమం 3 star అకామిడేషన్ ఉంటుంది. యాక్చువల్గా బెర్జే కాలేజ్ అనేది 5 star రేటెడ్ కాలేజ్. నేను చాలా కంట్రీస్ ట్రావెల్ చేశాను, బట్ ఈవెన్ సింగపూర్ ఎక్కడ కూడా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలేజ్ నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు. సో వాళ్ళ ఆ రేంజ్లో ఉన్న అకామిడేషన్ కాబట్టి కొంత ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. తప్పనిసరి 4 months వీళ్ళ క్యాంపస్లోనే ఉండి ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా బయట ఉంటే ఫుడ్ అండ్ అకామిడేషన్ కాస్ట్ ఆల్టుగెదర్ నార్మల్గా 500 రింగిట్స్లో అయిపోయే అవకాశం ఉంటుంది. ఓకే పర్ మంత్. రైట్ సార్, మరో కాలర్తో మాట్లాడదాం. సురేష్ వరంగల్ నుంచి, గుడ్ ఈవినింగ్ అండి. సురేష్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. నా ఏజ్ వచ్చేసి 45 years అండి. ఓకే అండి. సార్ నేను ఎస్ఎస్సి కంప్లీట్ అయిపోయింది, 10th ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసి మళ్ళీ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేస్తామంటే సార్ ఆ డిగ్రీ అయిపోయింది. అంటే మాకు హోటల్ దాంతో ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఆల్రెడీ. సార్ ఇది సారీ టు సే దాట్ ఇది యాక్చువల్గా ఏజ్ మనం 30 years వరకే తీసుకోవడం జరుగుతుందండి. మినిమం ఏజ్ 17 సంవత్సరాలు, మ్యాక్సిమం 30 సంవత్సరాలు. ఒకవేళ ఎవరికైనా హోటల్లో ఎక్స్పీరియన్స్ ఉంది అనుకున్న వాళ్ళకి 34 years వరకు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏజ్ విషయంలో మనకు అవకాశం లేదు సార్, సారీ ఫర్ దాట్. రైట్ సార్, మరో కాలర్తో మాట్లాడదాం. అశోక్ కరీంనగర్ నుంచి, గుడ్ ఈవినింగ్ అండి. అశోక్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ అంటే అడగండి. నమస్కారం అశోక్ గారు, చెప్పండి. సార్ ఇది కోర్స్ అయితే సార్ ఫీజు ఎలా ఉంటుంది సార్, ఎలా ఉంటుంది? అర్థం కాలేదండి, మళ్ళీ సార్ చెప్పండి సార్. ఫీజు డీటెయిల్స్ ఒకసారి ఎలా ఉన్నాయని చెప్పారా సార్? ఫీజు డీటెయిల్స్ మీకు ఫుడ్ అండ్ బివరేజెస్కి వచ్చేస్తే 14,500 రింగిట్లు ఉంటుందండి. అలాగే ఫుడ్ ప్రొడక్షన్కి వచ్చేసిన 16,500 రింగిట్లు ఉంటుంది. గెస్ట్ రిలేషన్కి వచ్చేస్తే 9,500 రింగిట్లు ఉంటుంది. ఇది కోర్సు స్ట్రక్చర్, సిలబస్, ఎవ్రీథింగ్ మీకు రేపు సెమినార్లో ఇవ్వడం జరుగుతుందండి బ్రోషర్స్తో పాటుగా. మీరు దయచేసి రేపు ప్రాంతీయ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ రామంతపూర్కి రాగలిగితే అక్కడ స్క్రీన్పై కనిపించే మా నెంబర్లకు ఫోన్ చేసినా మా ఎగ్జిక్యూటివ్స్ మీకు సలహా చేస్తారు ఎక్కడ ఎలా రావాల్సింది ఉందనేది. దయచేసి ఆ నెంబర్లకు కాల్ చేసి మరిన్ని వివరాలు తీసుకోవాల్సింది కోరుతున్నాం. రైట్, మొహమ్మద్ సార్. And what about the accreditations it has got? Okay, basically Bejaya University College of Hospitality has got 2 kinds of accreditation. One is the academic, which is from the Malaysian Ministry of Education, and the other one is the vocational program, which is coming from the Ministry of Human Resources. So the Skill Malaysia Invite program is actually under the Ministry of Human Resource. So that means if the student complete the program, they will achieve a certificate from our Malaysian government
plus a certificate from Berjaya University College of Hospitality. గ్రేట్ గ్రేట్ సార్. మరో కాలర్తో మాట్లాడదాం. సురేష్ గోదావరి గారి నుంచి. నమస్తే అండి. అదే సార్ నమస్తే, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి. చెప్పండి సార్. హలో, రైట్ సార్, మరో కాలర్తో మాట్లాడదాం. గంగాధర్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. నాది ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతుంది. ఓకే. అదే సార్, ఇక్కడ మేము లైవ్ లో చూసి కాల్ చేసామండి. మాకు ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా? తప్పకుండా ఉంటుందండి గంగాధర్ గారు. మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు కాబట్టి దీనికి కనీస అర్హత 10వ తరగతి కాబట్టి మీరు వచ్చి జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇంకొకటి, ఇంటర్నేషనల్లో మీరు కెరీర్ తీసుకోబోతున్నారు. ఇక్కడ మీకు కొన్ని ముఖ్య విషయాలు చెప్పాల్సిన అవసరం ఉందండి. ఏదైనా ఒక కాలేజీ హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు లేదా ఇంకేదైనా కానీ ఒక విదేశంలో ఇంటర్న్షిప్ కోసం పంపించాలంటే ఆ సంబంధిత కంట్రీ ఇమిగ్రేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే వాళ్ళు ఇంటర్న్షిప్ పంపే అవకాశం ఉంటుంది. అది ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు మలేషియా తీసుకుంటున్నప్పుడు మలేషియాలో మనం వర్క్ పర్మిట్స్, ఇది DP10 వీసాస్ అని, ఎంప్లాయ్మెంట్ ప్రాసెస్ అని ఉంటుంది. కానీ ఒక పర్టికులర్గా ఇంటర్న్షిప్ కోసం వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ ఇంటర్న్షిప్ వీసా అనేది మలేషియన్ ఇమిగ్రేషన్ ప్రకారంగా లేదు. అలాగే సింగపూర్ తీసుకున్నప్పుడు సింగపూర్లో కూడా మీకు ఎంప్లాయ్మెంట్ ప్రాసెస్ కావచ్చు, ఎస్పాసెస్ కానీ, TEP అండ్ TWP అని ఇస్తుంటారు. ఆ దాని మీద ఎవరైనా కానీ ఇంటర్న్షిప్ కోసం పంపించే అవకాశం ఉండదండి. అక్కడ TWP అంటే ట్రైనింగ్ వర్క్ పర్మిట్ అని ఇస్తారు. ఏదైనా ఒక స్టూడెంట్ 1 సంవత్సరం ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు అక్కడ 6 months కంప్లీట్ అయినాక మళ్ళీ రెండో 6 months కోసం వాళ్ళు ఆ పర్మిట్ తీసుకొని ఇంటర్న్షిప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ మనం విదేశంలో చేయాలంటే ఆ సంబంధిత ఇమిగ్రేషన్ వీసా రూల్స్ రెగ్యులేషన్ ప్రకారంగానే ఉంటుంది. అలాంటి అవకాశాలు దాదాపుగా నాకున్న అనుభవం వరకు అయితే ఉండదు. అందువల్లనే మేము ఇలాంటి ప్రోగ్రామ్ తీసుకొచ్చేసి నేరుగా వాళ్ళకి అక్కడ కోర్సును 4 నెలల ట్రైనింగ్తో పాటు ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయడానికి అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. గ్రేట్ సార్. చివరి కాలర్తో మాట్లాడదాం. అమీనా తిరుపతి నుంచి. గుడ్ ఈవినింగ్ అండి. ఐ థింక్ డిస్కనెక్ట్ అయినట్టుంది. అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళు 10th క్లాస్తోనే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఆగిపోతుంది కాబట్టి చాలా మందికి. మరి దానికి ఏమైనా టెస్ట్ ఏమైనా కండక్ట్ చేస్తారా? అక్కడికి వెళ్ళడానికి ముందు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ అలాంటిది ఏమైనా ఉంటుంది? ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అవసరం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఆఫర్ చేసే ఏదైనా కావచ్చు, ఫుడ్ అండ్ బెవరేజెస్ కావచ్చు, ఫుడ్ ప్రొడక్షన్ కావచ్చు, అండ్ వెరీ ఫండమెంటల్ ప్రోగ్రామ్, బేసిక్ ప్రోగ్రామ్స్. వీళ్ళకి థియరీ కంటే ప్రాక్టికల్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆ 4 months లో వాళ్ళు అక్కడ ఇంగ్లీష్ టీచింగ్ అనేది చేస్తారు. అంటే ఎందుకంటే అక్కడ వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండదు. ఆ 4 months అందువల్ల వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓన్లీ ద ఫండమెంటల్. ఒక స్టూడెంట్ లేదా క్యాండిడేట్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ తీసుకునే కంటే ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ సెట్ ని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో HRD వాళ్ళు ఇచ్చేది ఈ ప్రోగ్రామ్ అండి వాళ్ళకి. ఓకే, రైట్ అండి. విష్ణు మరో కలర్తో మాట్లాడదాం. విష్ణు విజయనగరం నుంచి. గుడ్ ఈవినింగ్ అండి. విష్ణు గారు నమస్తే, చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గిస్తే మీరు అడిగే క్వశ్చన్ వాళ్ళకి క్లియర్ కనబడుతుంది, వాళ్ళు చెప్పే ఆన్సర్ కూడా మీకు క్లియర్ కనబడుతుంది. రైట్. సో ఇకపోతే డాక్యుమెంట్స్ ఏమేమి కావాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి ఫర్ ఎనీ క్యాండిడేట్? ఓకే, ఇక్కడ ముఖ్యంగా అంటే మనం చెప్పుకున్నాం సార్ ఇదివరకే, వీళ్ళకి కావాల్సింది ఒకటి SSC మార్క్ షీట్, తర్వాత కాలేజ్ అప్లికేషన్ ఫామ్, అలాగే ఇమిగ్రేషన్ అప్లికేషన్ ఫామ్, ఈ 3. తర్వాత వీళ్ళకి ఒక మెడికల్ సర్టిఫికేట్, MBBS రిజిస్టర్డ్ ఉన్న డాక్టర్ నుంచి హెల్త్ సర్టిఫికేట్ ఫిట్నెస్ ఉన్నట్టు ఉంటే సరిపోతుందండి. ఆ తర్వాత అడ్మిషన్ లెటర్ వచ్చినాక వీళ్ళు 1800 ringgits అంటే అప్రాక్సిమేట్లీ 30,000 రూపాయలు ఇండియన్ కరెన్సీ కాలేజ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు అంటే కాలేజ్ వాళ్ళు అక్కడ నుంచి వీసా ప్రాసెస్ చేసి అక్కడ వీసా వీళ్ళు ఇక్కడ కాలింగ్ వీసా అంటారు లేదా రెఫరెన్స్ వీసా అని అంటారు దాన్ని. అది వచ్చిన తర్వాత మళ్ళీ మనం చెన్నై కాన్సులేట్ జనరల్లో స్టాంపింగ్ చేయించుకొని పంపించడం జరుగుతుంది. గ్రేట్. మొహమ్మద్ సార్, finally we are running out of time. I would like to know something about what about the job opportunities after completion of the course? Do they need to work with you only, or they can go out and work anywhere? Well, just for everyone's information, for the internship, the students can do the internship in even other hotels and resort, not just Berjaya Hotels and Resort. After completion of the course? After completion, then it will be depending on your performance. Okay. Some hotels may even be able to employ you as a full time after you complete, by giving you a working visa. It all depends on your performance. Of course, it also depends on the
quota, approved for that particular employer. ఓకే, చివరిగా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మేము ఈ దీజా గ్రూప్ నుంచి అయితే ఇదివరకు ఎంతోమంది స్టూడెంట్స్కి మేము అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక హోటల్ ఇండస్ట్రీ ఎంతో శరవేగంతో అభివృద్ధి చెందుతున్న హోటల్ ఇండస్ట్రీలో చాలామంది మాకు కన్స్ట్రక్షన్ కానీ లేక ఇండస్ట్రీలో కానీ కాకుండా హోటల్ రంగంలో ఏదైనా అవకాశాలు ఉంటే ఇవ్వండి అని అడిగిన వాళ్ళకి 10వ తరగతి పాస్ అయినటువంటి మినిమం క్వాలిఫికేషన్ కలిగిన ఏదైనా అభ్యర్థులకి ఒక మంచి ప్రోగ్రాం తీసుకొచ్చి ఇవ్వగలుగుతున్నాము. వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకొని హోటల్ రంగంలో స్థిరపడతారనేది మా ఉద్దేశం. ఎవరికైనా లోన్ ఫెసిలిటీ లాంటిది ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? లోన్ మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఆధారంతో మాట్లాడి ఉన్నాము. బట్ అందరి క్యాండిడేట్స్కి లోన్ మేము ప్రొవైడ్ చేయడానికి ఇట్స్ డిపెండ్స్ క్యాండిడేట్ ప్రొఫైల్ అండి. లోన్ తీసుకోవచ్చు, ఒక ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అయితే మనం లోన్ తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం అనేది ఉండదు. బట్ ఇట్స్ బ్యాంక్ డిసిషన్ ఉంటుంది, వాళ్ళ డాక్యుమెంట్స్ చూసేసి. దెర్ ఈస్ పాసిబిలిటీ. దెర్ ఈస్ ద పాసిబిలిటీ. రైట్ జెంటిల్మెన్, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. మీ యొక్క వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో అండ్ tell about all these details in Malaysia. Thank you so much for joining us. Thank you, sir. ఇది ఇవాల్టి Career Times. నమస్తే. శ్రేష్టమైన ప్రేమను గురుతు చేసే శ్రేష్టారు. శ్రేష్టమైన ప్రేమకు శ్రేష్ఠ ఆరు. సమయానికి డబ్బు కట్టుంటే ఈ పాటికి నేను అమెరికాలో ఉండేవాడు కదా నాన్న. నీ వల్లే కదా నాన్న గొప్పింటి సంబంధం పోయింది. వయసు అయిపోయినప్పుడు కాకుండా నాలా సంపాదన మొదలుపెట్టినప్పటి నుండే కపిల్ చిట్స్ లో పొదుపు చేయడం మంచిది. కపిల్ చిట్స్, మీ కలలకు సాకారం. 50 లక్షల 5 కోట్ల. అసలు అఖీర ప్రాబ్లం ఏంటో కనుక్కోవాలి. నీటి సమస్యను అధిగమించేందుకు డ్రిప్, కలుపు రాకుండా మల్చింగ్, దిగుబడి పెంచుకునేందుకు పందిరి, ఎరువుల వినియోగం తగ్గించేందుకు మార్గాలు. అబ్బురపరుస్తున్న కడప జిల్లా రైతుల కాకర సాగు. సాయంత్రం 6:30 నేల తల్లిలో. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు తరాలు మారిన తరగని పనితనం ధరణి. ధరణి పంప్స్ అండ్ మోటార్స్. నేను ఎక్కువ మాట్లాడకూడదేమో, అన్ని వదిలేసి రాజకీయాల కోసం, పదవుల కోసం, అధికారం కోసం అంటూ పెట్టి కూర్చున్నది నాయకులు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందెవరు, ప్రత్యేక హోదా తేవాల్సిందెవరు, ప్రత్యేక హోదా అడగాల్సిందెవరు, రోడ్డెక్కి పోరాటం చేయాల్సిందెవరు? నా డిబేట్లో డెమోక్రసీ ఉంటుంది. అందరినీ మాట్లాడిస్తాను, అందరినీ ప్రశ్నించనిస్తాను. నేను అడుగుతున్నది లెఫ్ట్ ఆర్ రైట్, మీరు అటుంటారా ఇటుంటారా? ప్రవాహం లాంటి ప్రసంగం. ఊపు తెచ్చే ఉపన్యాసం. శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కదిగిన కండరాల్లో నుంచి ఒక్క మాట కదిలిస్తుంది. అంతతో గత్వా నయా భారత్ బనానా హై. ఉత్సాహానికి ఊపిరిలూదుతుంది. నోరు పెగలని రోజులు పోయాయి. ఏం మాట్లాడతాను స్టేజ్ మీదకి వెళ్ళి ఇంతమంది ముందు అనుకున్నాను. కాళ్ళునికే కాలం మారింది. స్టేజ్ పైన రావడానికే చాలా భయంగా ఉండేది. ఇప్పుడిక ఉద్వేగం పంచే మాటలు. 4000 మందిలోనైనా మాట్లాడగలుగుతాననే నమ్మకాన్ని ఇచ్చింది వక్త. ఉత్తేజం పెంచే చణుకులు. ఇంత కాన్ఫిడెన్స్ గా నేను మాట్లాడుతానని నాకు తెలియదు. వక్తకి రండి, వేదిక మీద విజేతల బండి. గొప్ప వక్తనవుతానన్న నమ్మకం పూర్తిగా నాలో కలిగింది. వక్త మీ కంఠాన్ని సవరిస్తుంది, మీ నాయకత్వానికి గొంతునిస్తుంది. లీడర్ మస్ట్ హ్యావ్ కరేజ్ టు టేక్ డిసిషన్. హెచ్ఎంటీవీ కౌసల్య స్కూల్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం. వక్త. ఫోన్ నంబర్ 9553586062. పోలీసులు అడిగిన ఈ నీరుగా